శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. విజయ్ తమిళ ఎన్నికల్లో ఒక ప్రభంజనం క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ నెంబర్, ఆ బల నిరూపణకి ఏదైతే ఉందో ఆ నెంబర్ విషయంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇంకా ఎక్కడో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేదేమో అనిపిస్తుంది. ఎందుకు, ఏం జరుగుతుంది అసలు తమిళ రాజకీయాల్లో? అంటే ఇక్కడ ఒకటి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అంటే, ఎవరికైతే సింపుల్ మెజారిటీ వస్తుందో, అంటే సభలో ఉన్న సంఖ్యాబలంలో హాఫ్ కన్నా ఒకటి ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ తగ్గినట్టుగా భావిస్తాం. వాళ్ళ 234 మంది సంఖ్యాబలం ఉన్న తమిళనాడు అసెంబ్లీలో 117 50%, 117 కన్నా ఒక సభ్యుడు ఎక్కువ 118. 118 ఎవరికి వస్తే వాళ్ళని గవర్నర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పని ఆహ్వానిస్తారు. వారు కూడా శాసనసభాపక్ష నాయకుడిగా ఎంపికైన తీర్మానాన్ని గవర్నర్ గారికి ఇచ్చి నన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించమని వీళ్ళ వైపు నుంచి కూడా అభ్యర్థిస్తారు. ఇక్కడ రాజేష్ గారు ఇంకోటి కూడా నడుస్తుంది. డిఎంకే అన్నా డిఎంకే కూడా కలిసే అవకాశం ఉంది, దానివల్ల కూడా ఇది జరుగుతుందని, అది కూడా ఆ చర్చ కూడా జరుగుతుంది. అది అసలు జరుగుద్దా, జరిగే విషయమేనా? ముందు ఒకసారి విజయ్ గురించి మాట్లాడదాం. ఇటువంటి పరిస్థితిలో మొన్నటి ఎన్నికల్లో విజయ్ పార్టీకి, టీవీకే అధినేత విజయ్ పార్టీకి 108 సీట్లలో తను నెగ్గటం జరిగింది. అందులో ఒక సీట్లో తను 2 చోట్ల నెగ్గున్నాడు. కాబట్టి ఒక సీటుకి రాజీనామా చేయాలి. బల నిరూపణకు ముందుగానే ఒకే వ్యక్తి 2 చోట్ల ఎమ్మెల్యేగా సాంకేతికంగా పరిగణించరు. కాబట్టి 2 నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకొని ఒకదాన్ని రాజీనామా చేయాలి. అంటే తన చేతిలో ఉన్న ఇమీడియట్ ఆప్షను 107. ఈ 107 మందికి అదనంగా మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవాలి అని అంటే ఇంకొక 11 మంది సభ్యుల సంఖ్యాబలం తనకు అవసరం. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే బొటాబొటీ మెజార్టీలతోటి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఎవరికి అలిగి కోపం వచ్చినా, ఎవరు అలిగినా మళ్ళీ ఆ ప్రభుత్వాల మనుగడ అస్థిరంగా మారుతుంది. కాబట్టి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగాలి అని అంటే కేవలం బొటాబొటీగా మ్యాజిక్ ఫిగర్కి కన్ఫైన్ అయ్యి కాకుండా కొంచెం అదనపు మద్దతు కూడా దక్కితే సంతోషం. దక్కలేదు, కేవలం మ్యాజిక్ ఫిగర్ వరకే తను చేరుకోగలుగుతాడు. అలా చేరుకోవడానికి కూడా తన ముందున్న ఇమీడియట్ ఆప్షన్స్ ఏంటి అంటే, అక్కడ మొత్తం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే నిన్నటి వరకు అధికారం చెలాయించిన డిఎంకేతో పాటు కొన్ని మిత్రపక్షాలు కలిపి డిఎంకే కూటమిగా పోటీ చేసినాయి. ఏఐఏడిఎంకేతో పాటు ఒక కూటమి పోటీ చేసింది. టీవీకే పార్టీ తను ఇండిపెండెంట్గా పోటీ చేసింది. మొత్తం ఫలితాలు ఈ 3 కూటముల మధ్య కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ 3 కూటములు కాకుండా వేరే చిన్న చితకా పార్టీలు ఏ ఒక్కటి కూడా, అంటే ఈ 3 కూటములతో సంబంధం లేకుండా పోటీ చేసిన ఏ ఒక్కరూ నెగ్గల. అటువంటప్పుడు విజయ్కి మద్దతు ఇవ్వాలి అని అంటే ఐదర్ డిఎంకే కూటమి నుంచైనా మద్దతు దక్కాలి, లేదు ఏఐఏడిఎంకే కూటమి నుంచైనా మద్దతు దక్కాలి. ప్రస్తుతం డిఎంకే కూటమిలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ తాను బాహాటంగా టీవీకేకి మద్దతు ప్రకటించింది. నిన్న గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో కూడా టీవీకే మద్దతు గురించి గవర్నర్ గారికి విజయ్ తెలియజేయడం జరిగింది. అంటే 107 + 5 112, ఇంకొక 6 సభ్యుల సంఖ్యాబలం అవసరం. ఇప్పుడు డిఎంకేలో సిపిఐ, సిపిఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఇట్లా ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. 74 స్థానాల్లో 59 స్థానాలు డిఎంకే నెగ్గితే మిగిలిన 15 స్థానాలు వేరే 5-6 పార్టీలు కలిపి ఉన్నాయి. అలాగే ఏఐడిఎంకేలో కూడా ఏఐడిఎంకే కాకుండా భారతీయ జనతా పార్టీతో పాటు ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్తో పాటుగా ముందుకొచ్చి మద్దతు తెలియజేయడానికి సిపిఐ, సిపిఎం కానీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కానీ వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయలే. మేము డిఎంకే కూటమిలోనే కొనసాగుతామని చెప్పారు. సో ఇప్పుడు కాంగ్రెస్తో పాటుగా
తనకు మద్దతు ప్రకటించే ఏ పార్టీలు ముందుకు రాని నేపథ్యంలో విజయ్ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షను ఏఐఏడిఎంకే. నిన్న ఏఐఏడిఎంకే వాళ్ళ శాసనసభ పక్షం కూడా సమావేశం జరుపుకొని వాళ్ళు విజయ్కి మద్దతు ఇవ్వకూడదు అని చెప్పని వాళ్ళకు నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు విన్నాం మనం. మరి ఎవరు ముందుకొచ్చి మద్దతు ప్రకటించినప్పుడు గవర్నర్ గారు మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అయితేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్పని చెప్తున్నారు. ఇక్కడ మెజారిటీ సాధించి గవర్నర్ గారిని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత విజయ్దే. గతంలో కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి 1996లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది ఆ రోజున. కానీ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ఇంకా సుదూర తీరంలో ఆగిపోయారు. అప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా వాజ్పేయి గారికి మద్దతు ప్రకటించడానికి ముందుకు రాలా. పోనీ వేరే ఏ పార్టీల మధ్య కూడా ఆ సైజు కుదరలా. ఈ క్రమంలో కొన్నాళ్ళు వేచి చూసిన రాష్ట్రపతి ఆర్ వెంకటరమణ గారు ఆ రోజుల్లో వాజ్పేయి గారిని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాయని మీరు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ ఏర్పాటు చేయండి, తర్వాత బల నిరూపణ చేసుకోమన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కసారి ప్రభుత్వంలో అధికార బాధ్యతలు చేపడితే అప్పుడు ఈ అధికారాన్ని చూపించి ఎవరో ఒకరితో నెగోషియేట్ చేయడానికి స్కోప్ ఉండదనే ఉద్దేశంతో వాజ్పేయి గారిని ప్రమాణ స్వీకారం చేయించారు. అయినా సరే ఏ పార్టీ ముందుకు రాలా. దాంతో 13 రోజుల్లో వాజ్పేయి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 13 రోజులు. తర్వాత మళ్ళీ కర్ణాటకలో చూసాం. యడ్యూరప్ప గారు, జనతాదళ్ ఎస్, అలాగే జేడిఎస్, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ యడ్యూరప్ప గారి నాయకత్వంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇటు జేడిఎస్ మద్దతు తెలపడంలా చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు గడువిచ్చింది సుప్రీంకోర్టు. ఒక రోజులో బల నిరూపణ చేసుకోమని. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, సభకు వచ్చారు. ఈ విశ్వాస తీర్మానం మీద అర్ధరాత్రి దాకా చర్చ జరిగింది. అంతిమంగా ఓటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బల నిరూపణ చేసుకోలేక రాజీనామా చేశారు. అంటే ఏంటి అర్థం? అక్కడ ప్రాపర్ సంఖ్యాబలాన్ని నిరూపణ చేసుకోకుండా పదవి బాధ్యతలు అప్పజెపితే ఫెయిల్ అయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అటువంటప్పుడు ముందుగానే మీకు బలం ఉందని నన్ను కన్విన్స్ చేయండి అని చెప్పని గవర్నర్ గారు అడగటంలో తప్పులేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది కూడా ఏంటంటే, ఇవాళ ఇన్ని పార్టీలతో కలుపుకొని కాంగ్రెస్తో పాటుగా మిగిలిన చిన్న చితక పార్టీలు 2 సీట్లు 1 సీటు వచ్చిన ఇంతమందితో కలుపుకొని ఇంతమంది మద్దతు తీసుకున్నా కూడా ఆ మ్యాజిక్ ఫిగర్కి 1 సీట్ అటు ఇటుగానే ఆధిక్యత దక్కడానికి ఆస్కారం ఉంటుంది. దీని బదులు, ఎందుకంటే ఒక అస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎప్పుడైనా రేపటి రోజున ఎవరికి కోపం వచ్చినా ఎవరు అలిగినా, అవును, గతంలో చూసాం మనం. ఇదే తమిళనాడుకి సంబంధించిన ఏఐడిఎంకే అధినేత్రి జయలలిత గారు 1998లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాజ్పేయి గారి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిన సందర్భంగా ఒక్క ఓటుతో వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. విశ్వాసం పొందలేకపోయింది. అంటే ఇటువంటి అనుభవాలు రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా విజయ్ ఇవాళ ఏఐడిఎంకే మద్దతు కనుక తీసుకున్న పక్షంలో వాళ్ళు 40 మందికి పైగా ఉన్నారు. వారి మద్దతు భేషజాలు వదిలిపెట్టి ప్రజాభీష్టం మీకు అనుకూలంగా ఉంది అలా అని చెప్పని ప్రజలు మీకు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వాల. ఒక సంక్లిష్ట స్థితిలో మిమ్మల్ని ప్రజలే అట్టిపెట్టారు. అటువంటప్పుడు నేను ద్రవిడ పార్టీలకు సమాన దూరం మెయింటైన్ చేస్తా, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి, ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు పదవి బాధ్యతలు చేపట్టాలి. పదవి బాధ్యతలు చేపట్టాలి అని అంటే ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగాలి. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగాలంటే ఇవాళ ఉన్న గివెన్ సిచ్యుయేషన్లో డిఎంకే నిన్నటి వరకు ప్రత్యర్థులు, వారి మీద మీరు ఎన్నికల్లో నెగ్గున్నారు, వారికి వ్యతిరేకంగానే మీరు పార్టీ ఏర్పాటు చేశారు. కాబట్టి వారి మద్దతు మీరు అడగలేరు, వాళ్ళు మీకు ఇవ్వలేరు. డిఎంకే స్థాయి ప్రత్యర్థిగా మీరు ఏఐడిఎంకేని పరిగణించాల. కాబట్టి ఏఐడిఎంకే మద్దతు కనుక తీసుకున్న పక్షంలో సుమారుగా తనకున్న 107, వాళ్ళకున్న 46 అనుకుంటా, ఈ 46 స్థానాలతోటి
153 స్థానాలతోటి ఒక బలమైన సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికి ఆస్కారం ఉంటుంది. మరి అంటే వీటికి అంటే అఫీషియల్గా ఏఐడిఎంకే నుంచి మద్దతు తీసుకోవటం కాకుండా, వాళ్ళతో నెగోషియేట్ చేయకుండా, వాళ్ళతో భేషజాలు వదిలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చలు జరపకుండా, ఆ పార్టీలో అంతర్గతంగా సంక్షోభం తీసుకొచ్చి పార్టీని చీల్చి ఆ చీలిక వర్గంతో తనకు మద్దతు ప్రకటింపజేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వింటూ ఉన్నాం మనం. కొత్త జనరేషన్ నాయకుడిగా కొత్త జనరేషన్ రాజకీయాలని సమాజానికి పరిచయం చేస్తాను, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను, సామాన్యుడికి టికెట్ ఇస్తాను అని చెప్పిన విజయ్ మరి ఎన్నికలు పూర్తవగానే అధికారం కోసం ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ ఈ నెంబర్లో గేమ్లో నెంబర్ తక్కువ వచ్చింది కాబట్టి అని చెప్పని అధికారికంగా పార్టీ నుంచి మద్దతు తీసుకోవటం కాకుండా ఆ పార్టీల్లో పదవీకాంక్షతో చీలికలు తీసుకొచ్చే వాళ్ళతోటి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను ఇప్పటివరకు చెప్పిన విలువలు తానే తొంగలో దొక్కినట్టు అవుద్ది. కాబట్టి ఈ పార్టీల్లో చీలికల ప్రయత్నం కాకుండా, లేదు ఇన్ని చిన్న చితక పార్టీలతో కాకుండా ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది కనుక తను లక్ష్యంగా పెట్టుకుంటే, తను చెప్పిన విలువలు, తాను పాటిస్తానని చెప్పిన విలువలు, తాను ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోవడానికి అధికారం దక్కాలి. కాబట్టి ఆ అధికారం దక్కడం కోసం ఏఐడిఎంకే మాత్రమే ఉన్న ఏకైక ఆప్షన్ అని నేను ఫీల్ అవుతున్నా. నాతో డిఫర్ అయ్యే వాళ్ళు అయితే అవ్వచ్చు, కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు మైనారిటీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కాపాడలా. ఇందాక నేను చెప్పినట్టు కర్ణాటక ఉదంతంలో కూడా యడ్యూరప్ప గారు రాజీనామా చేసిన తర్వాత కుమారస్వామి గారిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కానీ అంతర్గత విభేదాలతోటి కుమారస్వామి గారిని దింపేసిన దాకా నిద్రపోల. కేంద్రంలో కూడా దేవగౌడ గారి ప్రభుత్వాన్ని, గుజరాల్ గారి ప్రభుత్వాన్ని నిత్యం అస్థిరపాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. చంద్రశేఖర్ గారిని ప్రధానమంత్రిని చేసి కుంటి సాకులతోటి ఆయన చేత రాజీనామా చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరో పక్క ఇంకోటి జరుగుతుంది కదండి, వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందన్నారు. అదే అంటే దశాబ్దాల దాదాపుగా 1970 దశకంలో కరుణానిధి గారితో వచ్చిన విభేదాలతోటి డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఎంజీఆర్ గారు ఆ రోజు ఏఐడిఎంకే పార్టీ ఏర్పాటు చేశారు. అంటే సుమారుగా 5 దశాబ్దాల పైగా వారి ఇరు మధ్య ఆ వైరం కొనసాగుతూ ఉంది. అటువంటప్పుడు ఇవాళ ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ క్యాడర్ ఆ విధంగా పోలరైజేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ రెండు పార్టీలు కలిపి ఈరోజు స్టాలిన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూడాలి. మేమేమి విజయ్ని అధికారం చేపట్టనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయటం లేదు, అలాగే విజయ్ మీద ఒక 6 నెలల వరకు విమర్శలు కూడా ఎక్కుపెట్టాలని చెప్పని మేము అనుకోవట్లేదు. తను అధికారంలో కుదురుకొని తన ప్రయారిటీస్ తను డిసైడ్ చేసుకొని తన రిసోర్సెస్, తన మెకానిజము తను సెట్ చేసుకోవడానికి 6 నెలలు టైం పట్టుద్ది. కాబట్టి ఆ రెస్టైన్ మేము మెయింటైన్ చేయాలనుకుంటున్నామని చెప్పని స్టాలిన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ ఏఐడిఎంకే డిఎంకే కలయిక ఇవన్నీ స్పెక్యులేషన్స్గా నేను భావిస్తున్నా.